హలో అండి, వెల్కమ్ టు సహారా ఛానల్. ఈరోజైతే సింపుల్గా అయిపోయే ఐటమ్ మునగాకు తాలింపు చేస్తున్నానండి. సింపుల్గా అయిపోద్ది. నేను ఎట్లా చేసుకుంటాను మా ఇంట్లో నీకు చూపిస్తూ పోతున్నానండి. అయితే ఈడలకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నానండి కడాయిలో. దీంట్లో సాల్ట్ వేస్తానండి. ఇది ఎక్కువగా ఆయిల్ మాత్రం పడదండి. ఇప్పుడు దాంట్లో మునగాకు వేస్తున్నానండి. ఇది మా అమ్మ చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. మా అమ్మ దగ్గరనైతే నేర్చుకున్నాను నేను. ఇది నాకు ఎంతో ఇష్టమైన మునగాకు. ఇది ఇలా కలుపుతూ ఉండాలండి. ఇది ఆకు మెత్తపడేంత వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి. అయితే దీంట్లో మాత్రం ఆయిల్ మాత్రం ఎక్కువగా పడవండి, కొంచెమే నేను వేసేది. అప్పట్లయితే అసలు ఆయిల్ మాత్రం వేయరు. ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం ఆయిల్ వేస్తేనే కదండి ఏదైనా కానీ రుచిగా ఉంటుంది. దీంట్లో మాత్రం నేను ఎక్కువగా ఆయిల్ వేయను. ఎట్లా చేస్తానండి చూడండి. మా అమ్మ అయితే తాలింపులో మాత్రం ఈ బియ్యం ఉంది కదండి, బియ్యంతో పొడి చేస్తుందండి. చాలా బాగా చేస్తుంది మా అమ్మ. అది నేను ఇంకోసారి మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఎలా చేస్తాననేది. ఈ మునగాకు పప్పులో అయినా కానీ, ఈ తాలింపు పొడి అయినా కానీ, మునగాకులో అయినా కానీ, మామూలుగా మేము అవసి ఆకు అది చేస్తున్నాను కదండి, అప్పుడైతే మా అమ్మ ఎక్కువగా బియ్యంతోనే పొడి చేస్తుంది. అది కూడా మీకు ఒకరోజు వీడియోలో పెడతానండి. సరే కదా, ఇలా మెత్తంగా రావాలి. ఒక 5 నిమిషాల దాకా ఇట్నే పెట్టేద్దాం. చూసారు కదండి, ఇప్పుడైతే నీళ్ళన్నీ కొంచెం మిగిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా కొంచెం వాటర్ ఉంది దీంట్లో, అది కూడా ఎండిపోతే ఇంకా బాగుంటుంది. నేనైతే దీంట్లో మాత్రం ఆయిల్ వేయనండి, అట్టే చేస్తున్నాను. మా అమ్మ ఎట్టే చేస్తుంది అట్టే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒక 2 నిమిషాలు అట్లా పెట్టుకొని పొడి చల్లుకుందాం. అంత అయిపోయిందండి, మెత్తపడిపోయింది. ఆకు మాత్రం ఇట్లాగే పొడిగా రావాలి. ఇప్పుడు దీంట్లో పొడి చల్లుకుందాం. నేనైతే కొబ్బరి పొడి చల్లుకుంటున్నానండి. ఎండి కొబ్బరి, ఎండిమిర్చి, ఈ తెల్లగడ్డ, ఈ 3 వేసి నేను గ్రైండర్ చేసుకున్నానండి. నేను మాత్రం పొడి దేంట్లో అయినా వేసినా కానీ ఇదే వేస్తాను నేను మా ఇంట్లో మాత్రం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని చాలా బాగుంటుందండి ఈ మునగాకు మాత్రం. ఎందుకంటే నేను ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయలేదండి, ఇట్నే వేయించేసాను. ఇది మా అమ్మ ఇలా చేసేది అట్నే చేశాను ఈరోజు. నేనైతే ఇంట్లో ఇట్లాగే చేస్తానండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో, సూపర్గా ఉంది. ఈ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. నాకు ఎంతో ఇష్టమండి మునగాకంటే. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు